గుండ్లపాడు టీడీపీ నాయకుల హత్యల కేసులో మాచర్ల రూరల్ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారని, విచారణను హాజరయ్యారని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. సుదీర్ఘంగా పోలీసులు విచారించారని చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పానన్నారు. విచారణకు తాము పూర్తి స్థాయిలో సహకరించామని చెప్పారు. ఈ కేసుకు మాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. గుండ్లపాడు జంట హత్యల కేసు అన్యాయంగా మా తమ్ముడిని కూడా మే నెలలో జరిగిన గుండ్లపాడు జంట హత్యల కేసు అన్యాయంగా మా తమ్ముడిని కూడా దాంట్లో ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసు వారు ఇప్పుడు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి విచారణకి హాజరు కమ్మని పైన భగవంతుడు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. మేము ఎవరికి హాని చేయలేదు. ఇది రాజకీయ కక్షతోటి ఏదైతే మమ్మల్ని కావాలని అనిపించారో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. ఈ కేసుకు సంబంధించి పోలీసు వారు ఎప్పుడు పిలిచినా మేము వాళ్ళకు విచారణ కోసం ఎప్పుడు పిలిచినా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. అన్యాయంగా పెట్టారు ఇది. అందుకనే అంతకుమించి ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ నడుస్తూ ఉంది కాబట్టి అంతకుమించి మీ కూడా చెప్పలేదు. ఏదైనా అంతిమంగా న్యాయం గెలుస్తుంది. న్యాయస్థానం మీద మాకు నమ్మకం. మే నెలలో జరిగిన గుండ్లపాడు జంట హత్యల కేసు అన్యాయంగా మా తమ్ముడిని కూడా దాంట్లో ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసు వారు ఇప్పుడు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి విచారణకి హాజరు కమ్మని పైన భగవంతుడు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. మేము ఎవరికి హాని చేయలేదు. ఇది రాజకీయ కక్షతోటి ఏదైతే మమ్మల్ని